దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్న అదాని గ్రూప్ షేర్ల పతనం విదేశీ నిధుల ఉపసంహరణ నేపథ్యంలో గురువారం బెంచ్ మార్క్ సూచీలు మరొకసారి పతనమవుతున్నాయి. వరుస 7 సెషన్స్లో నష్టాల అనంతరం మంగళవారం లాభాలను నమోదు చేసే ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రారంభంలోని బీఎస్ఈ సెన్సెక్స్ 468.17 పాయింట్ల పతనమై 77,110.21 వద్ద మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమై 23,338.75 పాయింట్ల వద్ద షూరైంది. సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ విషయంలో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానిపై అమెరికాలో వారెంట్ జారీ అయింది. అదానితో పాటు 7 యుఎస్లో $1 బిలియన్ విలువైన లంచం ఇవ్వడంతో పాటు మోసానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్న ఈ విషయంలో అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అదాని ఆయన మేనల్లుడిపై వారెంట్లు జారీ అయ్యాయి. అమెరికా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల సంపదను ఆకర్షించినట్లుగా గౌతమ్ అదానిపై అభియోగాలను నమోదు చేశారు. ఈ క్రమంలో సెన్సెక్స్ స్టాక్ లో అదాని పోర్ట్స్ 10% పడిపోయింది. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ తో సహా ఇతర అదాని గ్రూప్స్ స్టాక్స్ సైతం ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అలాగే ఎన్టీపీసీ, టాటా మోటార్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి.